Praise the Lord. Myself Ashvika. Let's pray. Hallelujah, hallelujah. స్తోత్రం 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 స్తోత్రం. సకలాశీర్వాదాలకు కారణభూతులైన ప్రియపలకు తండ్రి ఘనమైన శేషమైన ఎక్కడైనా వందనాలు స్తోత్రాలు స్థితి చెల్లించుకుంటాం తండ్రి నాయన ప్రభా. ఈ శ్రేష్టమైన ధనాన్ని మాకు నీకే వందనాలు తండ్రి నాయన ప్రభా. ఇదిగోనైనా మరి ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ని అందరికీ మంచిగా కన్వే అయ్యేలాగా సహాయం చేయండి తండ్రి నాయన ప్రభా. అందరూ పూర్తి మనసుని ఇక్కడ పెట్టి వినలాగా సహాయం చేయండి తండ్రి నాయన ప్రభా. నేను చెప్పిందంతా వారు అర్థమయ్యేలాగా సహాయం చేయండి తండ్రి నాయన ప్రభా. ఇదిగోనైనా నా తండ్రి నాయన ప్రభా, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది పూర్తిగా అందరికీ అర్థమయ్యేలా సహాయం చేస్తామని నా ప్రార్థన తప్పులంటే దయతో క్షమించమని చిన్న ప్రార్థన పాసని చేర్చుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఎవరో మీకు తెలియదు కదా, అంటే నేను కొన్ని వర్డ్స్ మీతో షేర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. సో నేను చెప్పబోయే టాపిక్ కూడా నా దానికి రిలేటెడ్ అయ్యే టాపిక్కే చెప్తున్నాను. హీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఆ టాపిక్ ఎంచుకున్నానంటే మా లైఫ్లో కూడా హీలింగ్ అనే దానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. మా అక్కకి ఒక హార్ట్ ఆపరేషన్ అయింది. దేవుడు మా అక్కను ఎంతో స్వస్థపరిచాడు. అలాగే నా విషయంలో కూడా నాకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. బట్ అవన్నిటి నుండి కూడా దేవుడు నన్ను హీల్ చేశాడు. సో అందుకే నేను ఈ టాపిక్ హీలింగ్ అనే టాపిక్ని ఎంచుకున్నాను. సో మనం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలు మీరు కొంచెం వింటారని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, డూ యూ బిలీవ్ గాడ్ హ్యాస్ హీల్డ్ యూ? అంటే నువ్వు నమ్ముతున్నావా దేవుడు నిన్ను హీల్ చేశాడని? మనకి తెలియని వే ఒకటి చెప్తున్నాను. మనకి హీలింగ్ ఎలా వస్తుందని మ్యాక్సిమం నేను చెప్తున్న వే మ్యాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు. సో నేను చెప్పబోయే వేని కూడా మీరు పాటిస్తే మీకు కూడా హీలింగ్ జరుగుతుంది. మన వర్డ్ మన మాట ద్వారా ఎవరికైనా హీలింగ్ జరుగుతుందని తెలుసా? మ్యాక్సిమం ఎవరికి దీని గురించి తెలియకపోవచ్చు. బట్ మన మాట ద్వారా కూడా ఎదుటి వ్యక్తికి కానీ మనకి కానీ హీలింగ్ దొరుకుతుంది. అది ఎలా దొరుకుతుంది అంటే, అది దొరకాలంటే మనం దేవుడితో ఎక్కువ బలపడాలి, దేవుడితో ఎక్కువ ఉండాలి. దేవుడితో మన మైండ్ని కనెక్ట్ చేసుకోవాలి. వాక్యంతో కానీ పరిశుద్ధాత్మతో కానీ అవన్నిటితోని మన మైండ్ని కనెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి పవర్ అనేది వస్తుంది. ఎవరి తల మీదైనా చేయి పెట్టి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమె అన్నామంటే ఖచ్చితంగా ఆ టైం నుండి స్వస్థత కలుగుతుంది. అది మీరు నమ్మకంతో ఉండాలన్నమాట. సో దీని గురించి ఇంకా ముందుకెళ్ళి ఫార్వర్డ్లోకి వెళ్ళి మనం తెలుసుకుందాము. నాకు పాస్టర్ ఆండ్రూస్ అని ఒక వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తి ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళారంట. ఆయన చిన్నతనంలో మీటింగ్కి వెళ్ళారు. ఆ మీటింగ్లో 50 to 100 మెంబర్స్ ఓన్లీ హ్యాండిక్యాప్ మెంబర్స్ ఉన్నారు. హ్యాండిక్యాప్ మెంబర్స్ ఉంటే ఈయన అనుకుంటున్నారు, ఏంటి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు అంటే వీళ్ళు ఏం ఆశించి వచ్చారు ఇక్కడికి అసలు అని ఆయన అనుకుంటున్నారంట. అదెందుకు ఏంటంటే హీలింగ్ ఆ పాస్టర్ గారు ఆయన ప్రార్థన చేసి హీలింగ్ పొందేలా చేస్తారంట. ఈయన ఆ చిన్న వయసులో అది నిజంగా జరుగుతుందా అన్నది క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంది. సో సర్లే మనం వచ్చాం కదా, ఇక్కడ దాకా వచ్చాము, హీలింగ్ జరుగుతుందో లేదో చూసి వెళ్దామని చెప్పేసి ఆయన అలా కూర్చున్నారంట. అయితే అక్కడ ఒక డోర్లో ఒక హ్యాండిక్యాప్ ఆవిడ, అంటే నడలేని పొజిషన్లో ఉన్నారంట ఆవిడ. అయితే స్ట్రక్చర్ మీద రూమ్లోకి వెళ్ళారంట. ఆయన చూస్తున్నారు బయట అలా కూర్చుని, ఏంటి ఇప్పుడు నిజంగా హీల్ అయ్యి వస్తుందా, ఈ పాస్టర్ గారు నిజంగా అలా చేయగలడా, దేవుడు నిజంగా అలా చేయగలడా అన్న ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారంట. అయితే ఆ స్త్రీ స్ట్రక్చర్ మీద పడుకుని వెళ్ళారంట. వచ్చేసరికి ఆవిడ స్ట్రక్చర్ మీద కాకుండా స్ట్రక్చర్ మీద దూకేసి గెంతుతో వచ్చారంట. ఆయన ఇంకా బాబోయ్ ఏంటి మెరాకిల్ అని అనుకున్నారంట. చూసారా, దేవుడు ఎన్నో మెరాకిల్స్ చేయగలడు. ఆవిడ అసలు చాలా లీన్గా చాలా లీన్గా ఉండేవారంట ఆవిడ ఆ స్ట్రక్చర్ మీద వెళ్తున్నప్పుడు. అయితే అంత ఫుల్లీ హ్యాండిక్యాప్డ్ అంట. అలాంటిది ఆ పాస్టర్ గారి ప్రార్థనతో, ఈవిడకున్న నమ్మకంతో, ఈవిడకున్న ఫెయిత్తో ఆవిడ లోపలికి వెళ్ళింది. నాకు ఖచ్చితంగా హీల్ అవుతుంది, దేవుడు నన్ను హీల్ చేస్తాడు అన్న నమ్మకంతో ఆవిడ లోపలికి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి హీలింగ్తో వచ్చింది.
దేవుడికి మహిమ. మనం చూసిన దాన్ని, మనకి పొందిన హీలింగ్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అస్తమాటు మనం పొందిన దాన్ని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉండాలన్నమాట. ఆయన ఇంకప్పుడు ఒకటి ఫిక్స్ అయ్యారంట. అప్పుడు ఆయనకి దేవుని విలువ తెలిసిందంట. దేవుడిని నమ్మడం ఆ టైంలో మొదలు పెట్టారంట. అలా ఆయన విషయంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి అంట. అద్భుతాలు ఇంకెన్నంటే ఇంకా చాలా. ఆయన డైరెక్ట్ గా 100 to 200 మెంబర్స్ డైరెక్ట్ హీలింగ్ చూసారంట ఆయన కళ్ళతో. ఆయన ప్రార్థన కూడా అంత ఇదిగా ఉంటది, అంత పవర్ఫుల్. ఆయన కూడా ఎంతో మందికి హీలింగ్ చేయగలిగారంట. అంటే ఆయన ఎందుకు చేయగలిగారు? మనం చేయలేమా? మనం దేవుడితో ఉండలేమా? మనం దేవుడిలో భయభక్తులు పెంచుకోలేమా? ఎందుకు పెంచుకోలేము? మనం కూడా పెంచుకోగలం. దేవుడితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మనకి దొరికిన ఎంత టైం అయినా దేవుడితో గడపాలన్న ఆలోచన మనలో ఉండాలన్నమాట. అప్పుడు నీ మాట ద్వారా, నువ్వు పలికిన మాట ద్వారా నువ్వు ఏదైనా చేయగలవు. యాక్చువల్లీ దేవుడు మనం కోరుకునే, మన జీవితంలో కోరుకునేది, మన డ్రీమ్స్ ఎంత అయితే దేవుడు మనకి ఎంత ఇవ్వాలనుకుంటాడంట. అది ఎవరు ఊహించరు. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే, లేదంటే ఇప్పుడు ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే ఇంకా అందరూ ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోవడం. ఇంకా దేవుడు ఆ టైంలో గుర్తురాడు ఎవరికి. ఇంకా టైంలో ఇంకా అందరూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి, డాక్టర్ నాకు ఇలా వచ్చింది డాక్టర్, నన్ను హీల్ చేయండి డాక్టర్ అని అంటాడు. డాక్టర్ ఏం చేయలేడు ఇక్కడ. దేవుడు అనుకుంటే మాత్రమే డాక్టర్ అయినా చేయగలడు. నువ్వు బతకాలని దేవుడు రాసిపెట్టి ఉంటే మాత్రం నువ్వు బతుకుతావు, లేదంటే బతకలేవుగా. మనం ఎప్పుడు ఫస్ట్ మన ప్రయారిటీ దేవుణ్ణి అడగాలి. మనం ఫస్ట్ దేవుణ్ణి అడిగిన తర్వాత అప్పుడు మనం దేంట్లోకైనా వెళ్ళాలి. ఇప్పుడు మనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నాము. అది ఏదనగా, దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతో శక్తితోనూ అభిషేకించిన నజరేయుడు. దేవుడు ఆయనకు తోడైండును గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరికీ స్వస్థపరచుతూ ఆయన ఇది ఏం చెప్తుందంటే, ఆయన ఏంటంటే కార్నివల్కి ఏదో మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరూ దేవుని చూసి, అంటే ఫస్ట్ దేవుడు అని చెప్పినా ఎవరు నమ్మలే. ఎందుకు నమ్మారు? ఆయన అలా కుష్ఠరోగుల్ని హీల్ చేయడం, దయ్యం పట్టిన వాళ్ళకి వదిలించడం, అది చూసిన తర్వాతే దేవుడు అని నిజంగా బిలీవ్ చేశారు. ఆయనే నిజమైన దేవుడు అని బిలీవ్ చేశారు. సో వాళ్ళందరికీ చేశారు. మనకు చేయడా? దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నీవు అడిగి చూడు, ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. సో పేతురు గారు అందరికీ చెప్పారంట. ఈ వాక్యం ద్వారా పేతురు గారు మనందరికీ తెలియజేసింది ఏంటంటే, దేవుడు అందరికీ హీలింగ్ చేశారు. అందరికీ హీల్ చేస్తూ ఆయనకి తోచిన మంచి అంతా చేశారు కాబట్టి దేవుణ్ణి అవును నిజమైన యేసుక్రీస్తు అని నమ్మారు. అంతేగా? సో మనం కూడా దేవుణ్ణి బిలీవ్ చేయాలి. అందరికీ చేశారు మంచి, మనకు చేయరా? అందరినీ హీల్ చేశారు, మనల్ని కూడా చేస్తారుగా. నిర్గమకాండము 4వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుకున్నామండి. యెహోవా నీ చేతిలోని ఏమిటి అని అతనిని అడగగా అందుకతడు కర్ర అనేను. అప్పుడు ఆయన నేలను దానిని పడవేయమనెను. అతడు దానిని నేల మీద పడవేయగానే అది సర్పమాయెను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని త్రోక పట్టుకోమనగా అతడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనగా అది అతని చేతిలో కర్ర ఆయను. మోషేకి దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే, మోషే ఎదుట పర్పస్ ఉంది. మోషే బాన్కి ఒక పర్పస్ ఉంది. ఏంటది? ఇశ్రాయేలీల్ని కాపాడాలని అదొక పర్పస్ దేవుడు ఎంచాడు. ఈజిప్టియన్స్ అంటే ఫరో వాళ్ళు చాలా పవర్ఫుల్ పీపుల్స్ కదా, వాళ్ళకి ఎంతో పవర్ ఉంది. వాళ్ళ కింగ్, వాళ్ళకి స్వార్డ్స్ అన్నీ ఉంటాయి. కానీ మోషే దగ్గర ఏమీ లేదు. అయితే కర్ర ఒకటే ఉంది ఆయన చేతిలో. కర్ర ఒకటే ఉంటే అప్పుడు దేవుడు మోషేని అడిగాడు, నీ చేతిలో ఉన్నది ఏంటంటే, ఇది ఏంటి ప్రభా, జస్ట్ కర్రే కదా అంటే, అయితే అది జస్ట్ కర్ర కాదు, నేను ఆ కర్రని పవర్స్ అన్న కర్రలో ఉంచాను,
అని చెప్పేసి కింద పడేయమంటాడు. దాన్ని కింద పడేయమంటే ఆ పడేయగానే అది సర్పంగా మారిపోద్ది. అప్పుడు మోషే చూసి భయపడతాడు. భయపడి దూరం వెళ్ళిపోతే దేవుడు అంటాడు, భయపడకు, నీవు దాన్ని తోకను పట్టుకో, అది మళ్ళీ నీకు కర్రగా మారుతుంది అంటాడు. ఆ సెంటెన్స్ అక్కడ డూ ఆర్ డై సెంటెన్స్ అది. ఎందుకంటే తోకను పట్టుకుంటే అది నోటితో ఆ మోషని కరిస్తే మోషే చనిపోతాడు. కానీ మోషే దేవుడు మాటని నమ్మి, దేవుడు నాకు అలాంటి ఏమి ఆపద కలగదు కదా, ఆపద కలిగే విషయాలు దేవుడు నాకు ఎందుకు చెప్తాడు అని దేవుడి మీద నమ్మకం ఉంచి, దేవుడు మాట మీద రెస్పెక్ట్ చేసి ఆ తోకని ఇంక ధైర్యం చేసి పట్టుకున్నాడు. ధైర్యం చేసి పట్టుకున్న తర్వాత అది మళ్ళీ కర్రగా మారిపోయింది. మనం దేవుడి పట్ల నమ్మకంతో ఉండాలి, దేవుడి మీద విశ్వాసంతో ఉండాలన్నమాట. మోషే ఎలా విశ్వాసంతో ఉండి మోషే దేవుడు మాటకి ఎలా రెస్పెక్ట్ ఇచ్చి అది చేశాడో మనం కూడా అదే రెస్పెక్ట్ తో ఉండాలన్నమాట. అదే నమ్మకంతో, అదే ఫెయిత్ తో ఉండాలి. మనం వేరే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు మార్క్ చాప్టర్ 11 12th వర్స్ చదువుతున్నామండి. మరునాడు వారిని బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయనకి ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దగ్గర నుండి చూసి దాని మీద యాక్చువల్లీ ఆ టైంలో బెతనియాకి వెళ్తున్నప్పుడు జీసస్ క్రైస్ట్ కి ఆకలేస్తుంది. అయితే అక్కడ దగ్గరగా అంజూరపు చెట్టు ఒకటి కనబడుతుంది. అంజూరపు చెట్టు కనబడుతుంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరం తిందాం అనుకుంటారు, అంజూరపు కాయలు తిందాం అనుకుంటారు. సో ఆ టైంలో ఆ అంజూరపు చెట్టు ఆయనకి ఏం హెల్ప్ చేయలేకపోయింది. అంటే ఆ టైంలో అతనికి అసలు కాయలు కానీ ఏమీ లేవు. సో ఆ టైంలో దాని వల్ల ఉపయోగం లేదని చెప్పేసి దేవుడు దాన్ని శపిస్తారు. నువ్వు ఇంక మొత్తం వేరులతో సహా నీ చెట్టు ఎండిపోతుంది, ఈ చెట్టు వల్ల ఇంకెవరికి ఏం ఉపయోగం ఉండదు, నీడని కూడా ఇవ్వదు నీ చెట్టు అని చెప్పేసి శపించి వెళ్ళిపోతారు. శపించి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ బెతనియా నుండి వాళ్ళు ఇంటికి రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్తుంటే అప్పుడు శిష్యులు దాన్ని గమనిస్తారు, ఆ ఫిగ్ ట్రీని గమనిస్తారు. ఆ ఫిగ్ ట్రీని గమనిస్తే అది మొత్తం ఎండిపోయింది, వేరులతో సహా మొత్తం అంతా. దానికి అసలు ఆకులు కూడా లేవు, మొత్తం అంత పచ్చని చెట్టు. వాళ్ళు రిటర్న్ వచ్చేసరికి మొత్తం ఫుల్గా ఎండిపోయింది. అంటే ఇక్కడ మీకు దీంట్లో ఏమర్థమైంది? యాక్చువల్లీ దేవుడు మాట అప్పుడే జరిగిపోయింది, దేవుడు ఇచ్చిన శాపం దానికి అప్పుడే జరిగిపోయింది. కాకపోతే మనకు ఫిజికల్ గా కనపడడానికి జస్ట్ కొంచెం టైం పట్టింది అంతే. సో మనం దేవుడికి ఒక విషయం మీద ప్రార్థన చేసాం. మేబీ ఇప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సో దేవుడికి దాని గురించి ప్రార్థన చేసాం. మేబీ అదొక హెల్త్ ఇష్యూ అవ్వచ్చు. దేవుడా నాకు ఈ హెల్త్ ఇష్యూ ఉంది, దానికి నాకు కంప్లీట్ గా హీలింగ్ రావాలని మీరు ప్రార్థన చేశారు. యాక్చువల్ అప్పుడే జరిగిపోయింది, మీరు దాని నమ్మకంతో విశ్వాసంతో ఉండాలంతే. యాక్చువల్ అప్పుడే జరిగిపోయింది. బట్ మీకు ఫిజికల్ గా కనపడడానికి కొంచెం టైం పట్టచ్చు అంతే. బట్ మీరు లాస్ట్ వరకు కూడా హోప్ వదులుకోకూడదు. మీరు అనమాట హోప్ వదలకూడదు. హోప్ వదలకుండా ఒకసారి ప్రార్థన చేశారు కదా, మళ్ళీ 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 ఆ విషయం మీద ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మీరు పొందేసుకున్నారు. బట్ మీకు అది కంటికి కనిపించడానికి కొంచెం లేట్ అవ్వచ్చు అంతే తప్ప అది రాలేదు అని కాదు. అది మీరు ఆల్రెడీ పొందేసుకున్న విషయము. అన్నిసార్లు ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే మేబీ ఈ వరల్డ్ లో మీరు ఏమి కాకపోవచ్చు, మీరు కంప్లీట్ గా మొత్తం ఇక్కడే ఉండలేకపోవచ్చు. బట్ యాజ్ ఇన్ గాడ్ కి, అంటే ఇన్ గాడ్ యూఆర్ ఎ న్యూ క్రియేషన్. మన దేవుడు చేసిన ఒక కొత్త అద్భుతం. మనం అందరం దేవుళ్ళు ఉన్న పవర్స్ అన్ని, అంటే యాక్చువల్లీ దేవుడు చనిపోయినప్పుడు తిరిగి లేచాడా, ఆ పవర్ దేవుడు మనకి ఇచ్చాడు. ఎఫెసీలో ఒక పత్రికలో ఎఫెసీలో రాసి ఉంటది, దాని ప్రకారం దేవుడిలో ఉన్న పవర్ నీలో కూడా ఉంది. దేవుడికి హీల్ చేసిన పవర్ నీలో కూడా ఉంది. అంటే నీకు కూడా హీలింగ్ అయ్యే పరిశుద్ధాత్మ నీలో ఉంది. దేవుళ్ళో ఏ పరిశుద్ధాత్మ అయితే ఉందో నీలో కూడా అదే పరిశుద్ధాత్మ ఉంది. సో దాన్ని నమ్మకంతో ఉండాలి.
దాన్ని నమ్మి మనం ఒక దానికోసం ప్రార్థన చేసాం. సో మన లాస్ట్ వరకు కూడా మనం హోప్ వదులుకోకూడదు. అమ్మ దేవుడు చేయట్లేదు, ఇంక నిజంగా రాదేమో, మనం వేరే ఆప్షన్ అని ట్రై చేయలేమో అని అసలు ఆ థాట్ మీకు రాకూడదు. చెయ్యడేమో అన్న థాట్ మీకు రాకూడదు. విశ్వాసం, కంప్లీట్ విశ్వాసంతో ఉండాలన్నమాట. మీకు జరిగిపోయింది, నా జీవితంలో జరిగిపోయింది, నా జీవితంలో నాకు హీల్ అయిపోయిందన్న నమ్మకంతో మీరు ఉండాలి. మళ్ళీ దానికోసం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా నాకు హెల్ప్ చేయండి అని, అది యాక్చువల్లీ ఆ సెకండ్ థాట్ అవసరం లేదు మీకు. మేబీ కొన్ని టైమ్స్లో డాక్టర్ హెల్ప్ అవసరం, బట్ అన్ని టైమ్స్లోని కాదు. దేవుడి వల్ల అసాధ్యమైనది ఏది లేదు, ప్రతిదీ దేవుని యందు సాధ్యమే. దేవుళ్ళు ఉన్న పవర్ నీలో కూడా ఉంది, అదే పరిశుద్ధాత్మ నీలో కూడా ఉంది. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే, నా లైఫ్లో జరిగిన హీలింగ్, నా లైఫ్లో జరిగిన అద్భుత కార్యములు నీ లైఫ్లో దేవుడు చేయడా? ఏమో నువ్వు చివరి అంచులో ఉన్నావేమో, అంటే ఎవరో బాధిస్తున్నారు, నేను చివరి అంచులో ఉన్నావు, నువ్వు మొత్తం హోప్స్ అన్ని కోల్పోయావు. ఎందుకు కోల్పోవాలి? ఎప్పుడు మన హోప్స్ని కోల్పోకూడదు. మనకి దేవుడు ఎప్పుడు అవసరమో ఆ టైంలో కరెక్ట్గా, మనకి అవసరమైన టైంలోనే దేవుడు ఖచ్చితంగా అది ఇస్తాడు. ఆ నమ్మకంతో నీవు ఉండు. ఎప్పుడు కూడా హోప్స్ వదులుకోకూడదు మనం. ఓకే, దేవునికి ప్రేయర్ చేస్తూ, దేవుళ్ళో ఇంకా ఎక్కువ బలపడుతూ మనం ఇంకా ఉండాలి, ఇంకా దేవుళ్ళలో ఉండాలి, ఇంకా దేవుడి గురించి తెలుసుకుంటా ఉండాలి. హోప్స్ ఎప్పుడు వదులుకోకండి. అర్థమవుతుందా? ఎందుకు హోప్స్ వదులుకోవాలి అంటే, నా జీవితంలో ఎంతో గొప్ప సాక్ష్యం ఉంది, నా కుటుంబంలో ఎంతో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. అలాంటిది నా జీవితంలో చేసింది మీ జీవితంలో చేయడా? దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆ ఫెయిత్తో, ఆ నమ్మకంతో మీరు ఉండండి. ఓకేనా? నువ్వు చావుకి చాలా దగ్గరగా ఉన్నావు, చివరి అంచు వరకు వచ్చేసావు, హాస్పిటల్లో ఉన్నావు, చివరి అంచు వరకు వచ్చేసావు. బట్ ఆ హోప్ని మాత్రం వదలకు, ఆ ప్రార్థనను మాత్రం అస్సలు వదలకూడదు. నమ్మకంతో చివరి ఒక్క క్షణం ఉన్నా చాలు, అది నీకు కంప్లీట్గా హీల్ అవ్వడానికి ఒక్క మినిట్ చాలు, దేవుడు నీకు ఒక్క సెకండ్ చాలు దేవుడు నీకు హీల్ చేయడానికి. సో చివరి వరకు కూడా నీకున్న హోప్ని మాత్రం వదలకు. అప్పుల బాధల్లో ఉన్నారా? అనారోగ్యంతో ఉన్నారా? ప్రేమ గురించి ఏమన్నా చింతిస్తున్నారా? స్టూడెంట్ చదువు గురించి ఏమైనా చింతిస్తున్నారా? దేనికి మీరు భయపడకండి. దేంట్లో కూడా మీరు హోప్ మాత్రం అస్సలు వదులుకోకండి. మేబీ ఫెయిల్యూర్ వస్తే ఒక్కసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు, బట్ ఆ ఫెయిల్యూర్తో మీరు ప్రార్థన చేసి కష్టపడితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అప్పుల్లో మీకు మొత్తం కూరికిపోయి ఉన్నారేమో, కానీ ఆ టైంలో దేవుడితో ఇంకా ఎక్కువ క్షణాలు గడపండి. దేవుడు నీకు ఖచ్చితంగా స్వస్థత కలగజేస్తున్నాడు. నీ అనారోగ్యంలో ఖచ్చితంగా నీకు దేవుడు స్వస్థత కలగజేస్తున్నాడు. నీ కెరియర్లో ఖచ్చితంగా దేవుడు నీకు స్వస్థత, సక్సెస్ని దయచేస్తున్నాడు. నీ అప్పుల బాధల నుండి ఖచ్చితంగా దేవుడు నేను విడుదల కలగజేస్తున్నాడు, నీకు విడుదల ఇస్తున్నాడు. సో దేని మీద హోప్ వదులుకోవద్దు. ప్రతి విషయంలోని దేవుడి మీద ఫెయిత్తో ఉండండి. ఓకేనా? మేబీ ఒక సర్టైన్ టైంలో నీతో ఎవరు ఉండకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడు. మేబీ నువ్వు నీ ఫ్యామిలీ ప్రేమ కోసం చూస్తున్నావేమో, బట్ దేవుడు ప్రేమ అద్భుతమైనది. దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమిస్తున్న దేవుడు, అందరినీ ఒకేలా చూసే దేవుడు. సో నాకు జరిగిన హీలింగ్, నాకు జరిగిన విడుదల, నాకు జరిగిన స్వస్థత నీలో కూడా, నీ లైఫ్లో కూడా జరుగుతాయి. దేవుడు ప్రేమ కోసం ప్రార్థన చేయండి. ఓకేనా? నా కొద్ది మాటలు మీకు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నైనా ప్రభా, సకలాశీర్వాదాలు కాండబోతున్నాడు పేపర్లో తండ్రి, ఘనమైన శిష్యమైన ఎక్కడైనా వందనాలు తండ్రి. నైనా ప్రభా, ఇదిగోనైనా తండ్రి, నైనా ప్రభా, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నీకే వందనాలు తండ్రి. నైనా ప్రభా, ఇదిగోనైనా నేను మన వాళ్ళతో కలిసి ఎంతో మంచి టైం స్పెండ్ చేశాను తండ్రి. నైనా ప్రభా,
నీ గురించి కొద్ది మాటలు డిస్కస్ చేసుకున్నాక మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నీకే వందనాలు తండ్రి నాయన ప్రభా. అవును తండ్రి నాయన ప్రభా, ఎంతో మంది అప్పుల బాధల్లో కూరుకుని ఉన్నారేమో తండ్రి నాయన ప్రభా, అనారోగ్యంలో ఉన్నారేమో తండ్రి నాయన ప్రభా. వారందరికీ స్వస్థతని ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి నాయన ప్రభా. వాళ్ళందరూ నీలో పూర్తి విశ్వాసంలో ఉండలాగిన సహాయం చేయండి తండ్రి నాయన ప్రభా. నీ మీద నమ్మకంతో నీ మీద ఆని ఉండలాగిన సహాయం చేయండి తండ్రి నాయన ప్రభా. అవును తండ్రి నాయన ప్రభా, నాకు చేసిన హీలింగ్ని వాళ్ళకి చేయవా తండ్రి నాయన ప్రభా. వాళ్ళకి చేయగలవు తండ్రి, నేను చేస్తావు తండ్రి నాయన ప్రభా. వారు నీ మీద పూర్తి విశ్వాసంతో ఉండలాగిన సహాయం చేయండి తండ్రి నాయన ప్రభా. నేను చెప్పిన ప్రతి పాయింట్ వారందరికీ అర్థమయ్యేలాగా సహాయం చేయమండి తండ్రి నాయన ప్రభా. ఇదిగోనైనా మరి నాకు వచ్చి రానట్టయితే చెప్పాను తండ్రి నాయన ప్రభా. వారికి అర్థమయ్యేలా సహాయం చేస్తామని నమ్ముచు నా ప్రార్థన నా తప్పులంటే దయతో క్షమించమని చిన్న ప్రార్థన పాస్ అని చేర్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.